హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి హెట్రో ల్యాబ్స్ లిమిటెడ్, సెకండ్ కంపెనీ వచ్చేసి బయాలజికల్ ఈ లిమిటెడ్, థర్డ్ కంపెనీ ఇంటస్ ఫార్మాస్యూటికల్స్. ఈ మూడు కంపెనీలలో వాక్ ఇన్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూద్దాం. ఇలాగ వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనకి హెట్రో ల్యాబ్స్లో ఇంటర్వ్యూలు అనేది ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. డేటు ఆగస్టు 23వ తారీఖు నాడు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. వెన్యూ వచ్చి ఇంటర్వ్యూ లొకేషను హెట్రో ల్యాబ్స్ లిమిటెడ్, యూనిట్ 6, పాలేపల్లి విలేజ్, జడ్చర్ల మండలం, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. డైరెక్ట్ ఫోన్ నెంబర్ ఇచ్చారు 8125735999. ఈ నెంబర్కి మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఈమెయిల్కి కూడా రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయవచ్చు. sanju.r@hetero.com ఈమెయిల్ ఐడికి రెజ్యూమ్ అని ఫార్వర్డ్ చేస్తే ఈ కంపెనీలో జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చి ఐటీఐ, డిప్లొమా, బీకామ్, బీఎస్సీ, బీటెక్, బీఫార్మా, ఎంఎస్సీ, ఎంఫార్మా రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అంటే ఈ ఫార్మా ఇండస్ట్రీలోనే మనం వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది మనకు ఉండాలి. ఈ క్వాలిఫికేషన్స్ కలిగి ఉండాలి. డిజిగ్నేషన్ వచ్చి ఆపరేటర్, జూనియర్ ఆఫీసర్, ఇంజనీర్ ఆఫీసర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్గా మన డిజిగ్నేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మనకి స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది ఆటోక్లో మీద, కాంపౌండింగ్, ఫిల్లింగ్, క్యూఎంఎస్, విఎల్ వాషింగ్ వీటి మీద మనకి ఎక్స్పీరియన్స్ అనేది వీటి మీద మనకి స్కిల్స్ అనేది ఉంటుంది. వీటి మీద మనకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. క్యూసీ క్వాలిటీ కంట్రోల్ మైక్రో డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈఎం, వాటర్ టెస్టింగ్, ప్రొడక్ట్ అనాలిసిస్ గురించి మనకి స్కిల్స్ అనేది నాలెడ్జ్ ఉండాలి. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ వచ్చి 3 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. దీంట్లో మనకి స్కిల్స్ అనేది ప్రాసెస్ మెయింటెనెన్స్, మెకానికల్ ఇన్స్ట్రుమెంటేషన్ వాటి గురించి, వాటి ఎక్విప్మెంట్ గురించి, క్యాలిబ్రేషన్ గురించి మనకి స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది వచ్చి ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి హెట్రోలో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉండేది క్లియర్గా చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి బయాలజికల్ ఈ లిమిటెడ్. డేటు ఆగస్టు 21వ తారీఖు 22వ తారీఖు నాడు గురువారం, శుక్రవారం ఈ 2 రోజులు అనేవి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. వెన్యూ అంటే ఇంటర్వ్యూ నిర్వహించే లొకేషన్ వచ్చేసి బయాలజికల్ ఈ లిమిటెడ్, ఫ్లాట్ నెంబర్ 1, phase 2, నియర్ ఎంఎన్ పార్క్, జనమవెల్లి, కొత్తూరు విలేజ్, షామీర్పేట్ మండల్, మేడ్చల్, మల్కాజిగిరి డిస్టిక్, హైదరాబాద్. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. మనకి ఈ అడ్రస్కి ల్యాండ్ మార్క్ వచ్చేసి రోడ్ ఆపోజిట్ టు హనీబర్గ్ రిసార్ట్ అనేది ఉంటుంది. బిసైడ్ వెంకటేశ్వర టెంపుల్ మనకి అక్కడ ఉంటుంది అన్నమాట. ఇది ల్యాండ్ మార్క్. మీకు ఈ కంపెనీకి అప్లై చేసుకోవాలంటే డిపార్ట్మెంట్ నేమ్ రాసి ఈ హెచ్ఆర్ వాళ్ళకి ఈ మెయిల్ ఐడి అని ఇచ్చారు. ఈ మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. hr.intern4@biological.com ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే పూర్తి డీటెయిల్స్గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు ఈ కంపెనీలో జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. రోలు మనకి డిజిగ్నేషన్ ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. సీనియర్ ఎగ్జిక్యూటివ్గా, సీనియర్ ఆఫీసర్గా మనకి రోల్ అనేది ఇస్తారు. డిపార్ట్మెంట్ వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్లో యాంటీజెన్స్గా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో మనకి తీసుకోవడం అనేది జరుగుతుంది. మనకి రోల్స్ వచ్చేసి డౌన్ స్ట్రీమ్ ప్రొడక్షన్ బ్యాచెస్ గురించి, జిఎంపీ అండ్ బ్యాచ్ టైమ్ లైన్స్ గురించి మనకి స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది వచ్చి ఉండాలి. ప్రొడక్ట్ మీటింగ్స్, స్పెసిఫికేషన్స్, ప్రాసెస్ డెలివరీస్ గురించి కూడా మనకి తెలిసి అనేది ఉండాలి. తర్వాత ఎక్విప్మెంట్ గురించి, ఫెసిలిటీస్ గురించి అండ్ యూటిలిటీస్ గురించి వాటి మీద స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది వచ్చి ఉండాలి. క్యూసీ వాళ్ళతో మనకి డాక్యుమెంటేషన్ యాక్టివిటీస్ అనేది వాళ్ళతో కోఆర్డినేషన్ అయ్యి మనకి ఈ మనకి ప్రొడక్షన్ గురించి డిస్కషన్ చేస్తుండాలి. తర్వాత వ్యాలిడేషన్, క్వాలిఫికేషన్ యాక్టివిటీస్ గురించిలో స్కిల్స్ అనేది నాలెడ్జ్ ఉండాలి. క్యూఎంఎస్ రిక్వైర్మెంట్స్ గురించి కూడా మనకి నాలెడ్జ్ అనేది ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎడ్యుకేషన్ ఎంఎస్సి లైఫ్ సైన్సెస్ ఉండాలి, బీఎస్సీ లైఫ్ సైన్స్, బీఫార్మసీ, బీటెక్, బయోటెక్నాలజీ, డిప్లొమా లైఫ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఈ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చి 1 to 9 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో. డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేట్గా రెజ్యూమ్ ఒకటి, లేటెస్ట్ ఇంక్రిమెంట్ లెటర్, 3 months పే స్లిప్లు కలిగి ఉండాలి. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఇంటస్ ఫార్మాస్యూటికల్స్. డేటు ఆగస్టు 22వ తారీఖు నాడు ఫ్రైడే రోజున ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 4:30 వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. వెన్యూ వచ్చేసి ఇంటస్ ఫార్మా ఎక్స్టెన్షన్ సెంటర్, మటోడా, అహ్మదాబాద్, ఫ్లాట్ నెంబర్ 496 1/A and B, సర్ఖాజ్, బాల్వా నేషనల్ హైవే, ఆపోజిట్ గుజరాత్ టెక్నో పార్క్ విలేజ్, మటోడా, అహ్మదాబాద్. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు.
మీకు ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు మీ మెయిల్ ఐడికి ఈ కంపెనీలో జాబులకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. careerspfu@intouchpharma.com ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. మనకు పొజిషన్ వచ్చి అప్రెంటిస్గా పొజిషన్ ఇస్తారు. ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్గా తీసుకుంటారు. వీటిలో ప్రాజెక్ట్ యాక్టివిటీస్, ప్లాంట్ మెయింటెనెన్స్ యాక్టివిటీస్, ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ యాక్టివిటీస్ గురించి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా, బీఈ, మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మనకి తీసుకోవడం అనేది జరుగుతుంది. వర్క్ ప్రొఫైల్ అనేది ఏ విధంగా ఉండాలంటే ఎక్విప్మెంట్ల గురించి, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ గురించి మనకి స్కిల్స్ ఉండాలి. బ్రేక్ డౌన్ అప్పుడు మెయింటెనెన్స్ అనేది ఏ విధంగా చేయాలనేది, షెడ్యూల్ యాక్టివిటీస్ అనేది ప్లానింగ్ అనేది ఉండాలి. మోడిఫికేషన్స్ గురించి, క్యాలిబ్రేషన్ గురించి, క్వాలిఫికేషన్స్ గురించి, డాక్యుమెంట్స్ గురించి, ఎస్ఓపిఎస్ గురించి మనకి స్కిల్స్ అనేది, నాలెడ్జ్ అనేది కన్ఫామ్గా తెలిసి స్కిల్స్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఇంటస్ ఫార్మాలో వాక్ అండ్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా ఉన్నది క్లియర్గా చూసాం. ఈరోజు మొత్తం హెట్రో ల్యాబ్, సెకండ్ కంపెనీ బయాలజికల్ ఈ లిమిటెడ్, థర్డ్ కంపెనీ ఇంటస్ ఫార్మా, ఈ 3 కంపెనీలో ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయనేది క్లియర్గా చూసాం. ఇటువంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు డైలీ కావాలంటే అప్డేట్గా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ మీరు లైక్ చేసినట్లయితే మన ఛానల్లో గ్రోత్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది చేరుతుంది. ఎక్కువ లైక్స్ వచ్చినట్టయితే మన ఛానల్ యూట్యూబ్ వాళ్ళు ఇంకా గ్రోత్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్.